హలో మిసెస్ రావు. జై జవాన్ జై కిసాన్ అనేది మన నినాదం, భారతదేశం యొక్క నినాదం. ఎందుకంటే సరిహద్దుల్లో జవాన్ ఉంటారు, దేశంలో కిసాన్. ఆయన కనుక వ్యవసాయం చేయకపోతే రైతు తినడానికి తిండి ఉండదు, ఆహార పదార్థాల కొరత వస్తుంది. అందుకే జై జవాన్ జై కిసాన్ అనేది భారతదేశం యొక్క మూల నినాదాలు. ఆ నినాదాల మేరకే రైతుని అలాగే జవాన్ని కాపాడుకుంటూ వస్తుంది భారతదేశం. అందుకే నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు ఏడాదికి సహాయం చేస్తుంది రైతులకి. 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా రైతుకి సహాయం చేస్తూ ఉంది. దాదాపు ఇప్పటికి 20 విడతలుగా ఆ పథకం ద్వారా 6,000 రూపాయలు ప్రతి రైతుకు అందుతూ ఉన్నాయి, సన్న చిన్నగారు రైతుకి. రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి కొంత అమౌంట్ని యాడ్ చేసి రకరకాలుగా ఆర్థిక సహాయాన్ని రైతులకు అందజేస్తూ ఉన్నాయి. ఆ పిఎం కిసాన్ యోజన పథకం నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులకి యాడ్ చేసి విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. లేదు ఆ నిధులతో సంబంధం లేకుండా సపరేట్గా విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ 20 విడతలుగా ఈ పథకాన్ని అమలు చేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళింది. ఏంటంటే అనర్హులు దీంట్లో దాదాపు 31 లక్షల మంది ఉన్నారు. ఈ అనర్హుల్ని మీరు పరిశీలించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ 31 లక్షల మందిలో 19 లక్షల మందికి సంబంధించి అనర్హులు అని చెప్పి తేల్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ 19 లక్షల మందిలో 17 లక్షల మంది సుమారుగా భార్యాభర్తలు ఇద్దరూ ఈ పిఎం కిసాన్ యోజన పథకం కింద లబ్ధి పొందుతూ ఉన్నారు. కొంతమంది పూర్వపు యజమానులు ఉన్నారు, భూమి యజమానులు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇలా పరిశీలించినటువంటి వాటిలో ఎక్కువగా భార్యాభర్తలు ఇద్దరూ తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తేల్చారు. అయితే దీనికి అర్హత ఏంటి అని అంటే మీరు నిరుపేద అయి ఉండాలి, సన్నగారు రైతు అయి ఉండాలి, అలాగే 10,000కు మించి పెన్షన్ తీసుకునే కుటుంబంలో ఉండకూడదు. అంటే మీ ఇంట్లో ఎవరైనా 10,000కు మించిన పెన్షన్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే మీరు అర్హులు కాదు. అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళే అర్హులు. దీంతోపాటు ఒక ఇంటిలో ఒకరికి మాత్రమే ఈ పథకం కింద అర్హులు, ఒకరికి మాత్రమే వస్తుంది. కానీ ఇద్దరు ఉండేటువంటి వాళ్ళు, ముగ్గురు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారనేది కేంద్ర ప్రభుత్వం 20 విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు చెప్తోంది. మరి ఇది కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆలోచన లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన ఆలోచన అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ అనర్హులను గుర్తిస్తే భారం తగ్గుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాయని చెప్పి ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది ఢిల్లీలో. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి రైతు భరోసా కింద లేదంటే అన్నదాత సుఖీభావ కింద ఇలా రకరకాల పేర్లతోటి ఆయా రాష్ట్రాలు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఆ క్రమంలో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన నిధులతోటి యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అనౌన్స్ చేసినటువంటి మొత్తాన్ని రైతులకు ఇస్తూ ఉన్నాయి. సో ఉదాహరణకు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ కింద ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు చెప్పారు. ఈ 20,000లో 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అమౌంట్ పోగా మిగతా అమౌంట్ 14,000 మాత్రమే ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కూడా ఈ 14,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో 3 విడతలుగా, ఆ 3 విడతల్లో అమౌంట్ని జమ చేసి 3 కేటగిరీలుగా 3 విడతలుగా ఇస్తుంది. అంటే ఏడాదికి 20,000 ఇస్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి అమౌంట్కి పోగా మిగిలిన అమౌంట్ 7,500 ఏమో జమ చేసేవాళ్ళు ఆయన. సో ఆ 7,500 రూపాయలు విడిగా ఆయన కొన్నిసార్లు వేసేవాళ్ళు, కొన్నిసార్లు ఏమో నరేంద్ర మోడీ గారు అమౌంట్ వేసినప్పుడు వేసేవాళ్ళు. ఇలా జరుగుతుండేది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అమౌంట్ కూడా జత చేసి ఇచ్చేవాళ్ళు. ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. దాదాపుగా దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంచుమించుగా ఇలాంటి వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి భారంగా
మారింది అని చెప్పి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అధికార యంత్రాంగంలో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీలున్నంత వరకు ఈ లబ్ధిదారులను తగ్గించాలి అనేది ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి అధికారుల యొక్క ఆలోచనగా ఉంది. అందుకే సామాజిక పెన్షన్లన్నీ తగ్గించాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పి తరచూ మనం న్యూస్ వింటున్నాం. అలాగే తెలంగాణలో కూడా అనేక మందికి రేషన్ కార్డు తీసేస్తున్నారు, అలాగే లబ్ధిదారులు తగ్గిస్తున్నారు అనేటువంటి ప్రచారాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఈ సంక్షేమ పథకాల్ని, ప్రభుత్వ పథకాల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీటి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడుతుంది. ఆ కారణం చేత జీతాలు పెంచట్లేదు, డిఏలు ఇవ్వట్లేదు, ఐఆర్లు ఇవ్వట్లేదు, బకాయిలు పెండింగ్ పడిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి సంక్షేమ పథకాలను తగ్గించేస్తే తమ జీతాలు పెంచుకోవచ్చు, తమ డిఏలు పెంచుకోవచ్చు, తమ ఐఆర్లు రెగ్యులర్గా తీసివేసుకోవచ్చు, బకాయిలు క్లియర్ అయిపోతాయి అనేటువంటి యాంగిల్లో కొంతమంది ఆలోచిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలి అనేటువంటి ఒక వైరస్ని ఎక్కిస్తూ ఉన్నారనేది కొంతమంది రైతు నాయకులు చెప్తున్నటువంటి మాట. దేశవ్యాప్తంగా 31 లక్షల మంది ఉన్నారని చెప్పి 20 విడతలుగా వేసిన తర్వాత ఇప్పుడు మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే కేంద్ర ప్రభుత్వం అనర్హులను తొలగించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందని చెప్పి ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు రైతులకి డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఒక ఇంట్లో 2-3 ఉన్నారు, వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు కదా. రైతులు ఏడాదికి ఒక 6,000 రూపాయలు ఒకళ్ళకి ఎక్కువ ఇచ్చినంత మాత్రాన వచ్చే నష్టం ఏంటి? 25 లక్షల కోట్ల రూపాయలు 2014 నుంచి 2024 మధ్యకాలంలో రుణాలని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం, వే ఆఫ్ చేసింది. విజయ్ మాల్యా, అలాగే నీరవ్ మోడీ, దాంతోపాటు లలిత్ మోడీ, ఇలాంటి వాళ్ళు చాలామంది దేశం దాటి వెళ్ళిపోయారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు బకాయిలు ఉన్నారు వాళ్ళందరూ కలిసి. మరి వాళ్ళ నుంచి రాబట్టకుండా 3 పూట్ల తింటున్నటువంటి అన్నం పెడుతున్నటువంటి రైతులకి అదనంగా ఇస్తున్నాము, అనర్హులకి ఇస్తున్నాము అనేటువంటి ఒక కోణాన్ని తీసుకొని ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కనుక రైతుల్ని లబ్ధిదారుల నుంచి తగ్గిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది. రైతుకి ఉదారంగా ఇవ్వాలి. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళే లేరు ఇవాళ. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి వాళ్ళకు ఉన్నటువంటి లబ్ధిని తీసేసేటువంటి ప్రయత్నం కొంతమంది ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి అధికారులు చేస్తున్నారనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే వీలున్నంత వరకు ప్రభుత్వ పథకాలను తగ్గించేసేయాలి, సంక్షేమ పథకాలని. ఈ సంక్షేమ పథకాలు తగ్గిస్తేనే భారం తగ్గుతుంది అంటున్నారు. సంక్షేమ పథకాలు తగ్గిస్తే భారం తగ్గదు. అవినీతి తగ్గాలి, జీతాలు తగ్గాలి, పనికి తగ్గ వేతనము ఇవ్వాలి. అంతే తప్ప పిఆర్సీ వేసి ఐఆర్లు ఇచ్చి డిఏలు పెంచుకుంటూ వెళ్తే పయాలకేసి చెప్పినట్టు రూపాయికి 99 పైసలు వాళ్ళ జీతభత్యాలకి, పెన్షన్లకి, వడ్డీలకి సరిపోతాయి. మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి జరగాలంటే సంక్షేమ పథకాలను తొలగించడం కాదు, రైతుల్ని ఆదుకోవాలి. అసలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. టమాటా ధర తగ్గిపోయింది, కిలో 50 పైసలు అంటే పట్టించుకున్నటువంటి అధికారులు లేరు. మామిడికాయలు తోతాపురి తగ్గిపోయినాయి అని అంటే పట్టించుకున్నటువంటి అధికారులు లేరు. ప్రజాప్రతినిధులు, లెజిస్లేషన్ సిస్టమ్ లేకపోతే అధికార యంత్రాంగంలో ఉండేటువంటి కొంతమంది, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేటువంటి కొంతమంది ప్రజల్ని తప్పుదావ పట్టించేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. అందుకే లెజిస్లేషన్ సిస్టమ్ పెట్టారు రాజ్యాంగంలో. చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందిస్తే తప్ప అధికారులు స్పందించట్లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో అదే పరిస్థితి, అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. మరి 4 గోడల ఏసీలో కూర్చొని 4 గోడల మధ్య అనర్హులు రైతులు ఉన్నారంటే 6,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళకి సహాయం చేసినందువల్ల వచ్చే నష్టం ఏంటి? రైతులు పడేటువంటి కష్టం ఏంటి? అది చూడకుండా రైతులకు 6,000 ఇవ్వకూడదు, లబ్ధి జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు 33 లక్షల మందిని దేశవ్యాప్తంగా తీసేయడానికి సిద్ధమయ్యారు. దాంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందిని తీసేయడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. ఆ లిస్టులో నుంచి ఎక్కువ మంది రైతులు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది వినిపిస్తోంది. ఒకవేళ అది చేస్తే
ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది కదా. అసలు అది చెయ్యొచ్చా? రైతులకు అందుతున్న సహాయాన్ని తీసేయచ్చా? ఏడాదికి 6,000 రూపాయలు అది తీసేయచ్చా? ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు ప్రమాణం చేశారు కదా, ప్రామిస్ చేశారు కదా. మరి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంటే అధికారులు తట్టుకోలేకపోతున్నారా? కొంతమంది తట్టుకోలేనటువంటి అధికారులు పెడుతున్నటువంటి కిరికిరా ఇది, లేదంటే ప్రభుత్వాలకు వచ్చిన ఆలోచన? ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? రైతులకి, సైనికులకి లబ్ధి తగ్గించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అన్యాయం చేసినట్టు అవుతుందా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.